నమస్కారం అండి. అంటే బజరంగ్ సంస్థ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఎన్ని రోజులు నుంచి చేస్తున్నారు ఇది? బజరంగ్ ఫౌండేషన్ నెలకొల్పి 3-4 సంవత్సరాలు పైచిలుకైంది. పెట్టినప్పటి నుండి కూడా నిర్విరామంగా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోటి సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా వైద్య విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మొదటి జన్మదినం అంటే బజరంగ్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా 2021లో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలసేమియా చిన్నారుల కోసం ఒక మెగా రక్తదాన శిబిరాన్ని బజరంగ్ క్యాంపస్లో పెట్టినప్పుడు 1469 యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా చిన్నారులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జగన్నామ సంక్షేమ సంవత్సరం అనే పేరుతోటి గత సంవత్సర కాలం నుంచి పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాన జగన్నామ సంక్షేమ శిబిరాలని పెట్టుకుని ప్రతి వ్యక్తిని, గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా కంటి పరీక్షలు చేయడం, వారికి వివిధ రకాల కంటి వ్యాధులకు మందులు ఇవ్వడమే కాకుండా ప్రతి వ్యక్తికి కూడా చత్వారాన్ని గుర్తించి, మసకను గుర్తించి వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. గత సంవత్సర కాలంలో ఇలాంటివి 80 శిబిరాలను నిర్వహించడం, 18,000 పైచీలకు కళ్ళజోళ్లను పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాన బజరంగ్ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బజరంగ్ మీ గుండె పదిలమనే కార్యక్రమంతో గ్రామానికి ఈసీజీ ఎక్విప్మెంట్, అంతేకాకుండా ఎంతో విలువైన 2D ఈకో ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకుని వచ్చి ఎక్కువ మంది ప్రజానీకాన్ని గుండె జబ్బులకు పరీక్షలు జరిపించి అనేక మందికి యాంజియోగ్రామ్ విజయవాడ తీసుకుని వెళ్ళి యాంజియోగ్రాములు చేయించి వారిలో ఎవరైతే సర్జరీలు అవసరమో, స్టంట్లు అవసరమో వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కింద వారికి సర్జరీలు చేయించడం, స్టంట్లు వేయించడం జరిగింది. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు గత సంవత్సర కాలంలో పొన్నూరు నియోజకవర్గంలో చేయడం జరిగిందని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. అంటే 2 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు, కానీ ప్రజానికం మాత్రం మీరు ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు ఈ నియోజకవర్గం? అంటే విస్తృత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా మేము సైతం ఎంతో కొంత చేయాలనేటువంటి భావోద్వేగంతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అయితే రాబోయే ఎన్నికలు వస్తున్న సమయంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని ప్రజల నుంచి ఒక స్పందన రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమాలని ఎంతో విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఒక ప్రభుత్వ మెషినరీ తోటి దీన్ని డ్రైవ్ చేయడానికి ఒక శాసనసభ్యునిగా ఎంతో బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. కనుక అలాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పిస్తే నా బాధ్యతలు నిర్వహించడానికి నేను సంసిద్ధుడై ఉండానని తెలియజేయడానికి నేను ఏమాత్రం వెనుకంజ వేయడం. ఆల్రెడీ పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీనే గెలిచింది. ఆ అభ్యర్థి ఉండగా మీకే ఎలా టికెట్ ఇస్తుందని అధిష్టానం అనుకుంటున్నారు? అంటే అభ్యర్థి పాత వ్యక్తి ఉంటాడా, కొత్తగా ఎవరన్నా అభ్యర్థి వస్తారా అనేది వివిధ సర్వేలని ఆధారపడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మార్పులు ఎంతో విచక్షణతోటి ఆయన ఎట్టి ఒత్తిళ్ళకి లొంగకుండా ఇంపార్షియల్గా చేస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజ్లో ఇప్పటికే 68 చోట్ల వారు మార్పులు చేయడం, కొంతమందిని పక్కపక్క నియోజకవర్గాలకు పంపడం వల్ల నా సొంత నియోజకవర్గం మామిళ్ళపల్లి, నా గ్రామం మామిళ్ళపల్లిలో ఒక మంచి భవనాన్ని కట్టుకొని ఆ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నా సొంత ఖర్చులతో నిర్వహించాను. కనుక నాకు ఇక్కడ అవకాశం లభిస్తుందని, వారు చేసే మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఒక కొత్త తరం, ఒక కొత్త వ్యక్తి వస్తాడని నేను గాఢంగా నమ్మడం, ఆ అవకాశం నాకే లభిస్తుందని నేను ఆశగా ఎదురు చూస్తున్న మాట మాత్రం
100% నిజం. అంటే ఇక్కడే ఎంచుకోవడానికి కారణం ఏంటి? పొన్నూరు నియోజకవర్గం నా తండ్రి గారు పుట్టిన నియోజకవర్గం. పొన్నూరు మండలంలో ఉన్నట్టు మామిళ్ళపల్లిలో గత 500 సంవత్సరాల నుంచి కూడా నా పౌర్వికులు అంబటి వారు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. అంబటి ఆశారాయుడనే మా ముత్తాతకి తాత మామిళ్ళపల్లి గ్రామంలో పెద్దేటమ్మ తల్లిని ఆ కాలంలో ప్రతిష్ఠ చేయడం, ఆ పెద్దేటమ్మ తల్లి కాలగర్భంలో కలిసిపోతున్న ఈ సమయంలో తిరిగి క్రితం సంవత్సరం నేను ఎంతో భారీగా అక్కడ పునఃప్రతిష్ఠ చేసి పెద్దేటమ్మ తల్లిని అక్కడ పునఃప్రతిష్ఠ చేయడం వల్ల నేను ఈ గ్రామస్తుణ్ణి, ఈ నియోజకవర్గస్తుణ్ణి అనేటువంటి ఒక భావోద్వేగమైన హక్కుతోటి నా ప్రాంతాన్ని, ఒక ఏరియాని అభివృద్ధి చేయడానికి నా తగిన వయసు, తగిన శక్తి, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండే కనుక నేను ఇక్కడి నుంచి కోరుకోవడం నా భావోద్వేగానికి సంబంధించిన విషయం. వారు చేసే మార్పుల్లో ఈ నియోజకవర్గం ఖచ్చితంగా మార్పు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను కనుక ఆ అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకవేళ మారిస్తే మిమ్మల్ని పెడతారని ఎలా గ్యారెంటీ ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే వారు ఎంతో విచక్షణతో కూడినటువంటి సర్వేలు చేస్తూ ఉన్నారు. ఆ సర్వేల్లో నేను చేసిన కార్యక్రమాలు ప్రస్ఫుటంగా వస్తాయని నేను నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే 18,000 పైచిలుకు ప్రజానీకానికి మరి చత్వారానికి నోచుకుని మరి హరిజన గిరిజన బడుగు బలహీన నిమ్నజాతి వర్గాలని గ్రామాన నేను స్వయంగా తిరిగి 24 గంటలు ఆ గ్రామంలోనే ఉండి జరిపినటువంటి ఈ శిబిరాల ఫలితాలు ప్రస్ఫుటంగా సర్వేల్లో కనిపిస్తాయని, ఆ సర్వేల్లో నేను ఒక మంచి వ్యక్తిగా, ఒక సర్వీస్ చేసే వ్యక్తిగా, వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకునేవలసిన వ్యక్తిగా వారు గుర్తిస్తారని ఆశతోటి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే ఇది టీడీపీ కంచుకోట అని టీడీపీ జనసేన అంటుంది. రేపు టీడీపీ జనసేన కలిసి రాబోతున్నాయి కదా, మరి ఎలా ఎదుర్కోబోతున్నారు ఒకవేళ మీకు టికెట్ ఇస్తే? అంటే ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, ట్రెడిషనల్ పొలిటీషియన్స్కి ఇక్కడ కాలం చెల్లిందని, గతంలో బూర్జువాగిరితో కూడి పెత్తందారులతో కూడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులకు ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు జరిపినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉవ్వెత్తున ప్రజానీకంలోకి వెళ్ళడం వల్ల అలాంటి రాజకీయాలకు ఇది చివరి రోజని, రాబోయే తరమంతా కూడా ఇక్కడ నుంచి ఎన్నికయ్యే ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని వెన్నుదన్నుగా నిలబడి తాను సైతం ఎంతో కొంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి మాత్రమే నిలబడతారని, ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి బలమైన తెలుగుదేశం శక్తి అనుకునేటువంటి వ్యక్తికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే అక్కడ ఒక వైద్య శిబిరం పెట్టడం కానీ, ఒక కళ్ళజోడి ఇవ్వడం కానీ, ఆరోగ్యశ్రీ కింద ఎక్కడైనా ఒక శిబిరాన్ని నిర్వహించి ఒక స్టంట్ కానీ, ఒక సర్జరీ కానీ గ్రామాలంటే తిరిగి ప్రజానీకం మేలు కోరినటువంటి వ్యక్తులు కాదు గనుక వారికి ప్రజలు చెల్లు చీటీలు ఇస్తారని, వారికి ఇదే ఆఖరి రోజని, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులే రాబోయే రోజుల్లో ఈ పొన్నూరు నియోజకవర్గంలో విజయ పతాకం ఎదుగువేస్తారనే నమ్మకంతో నేను ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను. అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే బలం చేకూరుతుంటారా? అలాగే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి ఓటు వేయడానికి జనసేన ప్రత్యేకంగా పిలుపునిచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వ్యక్తిని గత 25 సంవత్సరాలు కూడా మరి జనసేనకి మద్దతుగా ఉండే సామాజిక వర్గాలు ఓటు వేసి గెలిపించాయి. అయితే ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి లేకుంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిలబెట్టినప్పుడు జనసేన ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉండదని, వారు కూడా తమ సామాజిక వర్గాన్ని గుర్తిస్తారని, వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు సేవలు చేయడానికి, వారి సామాజిక వర్గ కుల ప్రతిష్ట నిలబెట్టడానికి నేను అనేక రకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక జనసేన ప్రభావం ఈ నియోజకవర్గంలో లేదని చెప్పడానికి నేనేమాత్రం సందేహించడం లేదు. ఇదంతా ఓన్లీ ఒక డ్రామా లాగానే చేస్తున్నారు ఈ ట్రస్ట్ పెట్టి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏమంటారు? ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపించవచ్చు. నేను ఇచ్చిన 18,000 కళ్ళజోళ్ళు, ఇవన్నీ కళ్ళజోళ్ళు ఇవ్వడం నేరమనో లేకుంటే ఇది ఏదైనా మోసమనో వాళ్ళు అనలేరు. ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి వారు చూసినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి.
ఇటీవల పెక్కు సర్వేలు చేస్తూ ఉన్నారు. వాటిల్లో ప్రజలంతా కూడా జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా అంబటి మురళీకృష్ణ ఈ నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రశంసించబడుతున్నాయని నేను గుర్తించాను. ఆ ధైర్యంతో నేనున్నాను. వారి విమర్శలను చాలా సున్నితంగా తీసుకుని నేను వాటిని తిరస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలే దానికి సాక్షి. ఈ శిబిరమే మీకు సాక్షి. ఇలాంటి శిబిరాలు సుమారు 80 శిబిరాలు ఈ నియోజకవర్గంలో జరపడం నా నిస్వార్థతకు, ప్రజా సంక్షేమానికి మచ్చు తునకని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే టీడీపీ జనసేనలో పొత్తులో భాగంగా 160 సీట్లు మాకు వస్తాయంటున్నారు, మరి ఏమంటారు? 175 సీట్లు 160 సీట్లు వారనేది ఒట్టిది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడిగారు కనుక కింద ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నియోజకవర్గాలు వస్తాయని వారు చెప్పినటువంటి విషయం 100కి 100 పాళ్ళు నిజం. దాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే ప్రతిపక్షం ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అయితే వారు ముఖ్యమంత్రి, ఒక వ్యక్తి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం అసాధ్యం కనుక వారు తనకు సమీపంలో ఉన్నటువంటి మంచి అభ్యర్థులను ఇక్కడ నామినేట్ చేయడం ద్వారా వారు పోటీ చేసే ఒక ఫీల్ని ప్రజానీకానికి అందించడం ద్వారా వారు పెక్కు సీట్లు గెలుచుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. వారి సంక్షేమ కార్యక్రమాలకు నేను దగ్గరగా, వారి మానసికంగా ఉన్నటువంటి, వారి ప్రజల్లో ఉన్నటువంటి వారికి భావోద్వేగానికి, ప్రజా బాహుళ్యంతో వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి బాసటగా నేను ఉన్నాను కనుక ఆయనకి నేను ఆకర్షించబడతానని, నన్ను ఆయన అభ్యర్థిగా నిలబెడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. నాలాంటి వ్యక్తుల్ని వారు సెలెక్ట్ చేసినప్పుడు వారి భావోద్వేగానికి, సంక్షేమ కార్యక్రమాలకు, కష్టపడి పనిచేసే తత్వానికి, అవినీతి ఆరోపణలు ఎట్టి లేని వ్యక్తుల్ని వారు నిర్ణయించడం ద్వారా వారు 175కి 175 సీట్లు గెలుస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. అంతేకాకుండా నా సోదరుడైనటువంటి అంబటి రాంబాబు శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా వారు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి మంత్రిగా ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను సుమారు 3 సంవత్సరాల పాటు అక్కడ వారి కార్యక్రమాల్లో ఒంటి చేత్తో నడిపించి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడంలో నేనేమాత్రం సందేహించడం లేదు. అయినప్పటికీ కూడా ఏ అవినీతి ఆరోపణలో కానీ, ఎక్కడైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ నా పేరు ఈ రోజు వరకు వినపడలేదంటే నేను ఎంత న్యాయబద్ధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, లేకుంటే సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు, మరి పేద, దళిత, హరిజన, గిరిజన, బడుగు, బలహీన, నిమ్న జాతి వర్గాలకు చెందిన కార్యక్రమాలు నా సొంత ధనం వెచ్చించి ఈ కార్యక్రమాలు చేశాను కనుక నేను పొన్నూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా నిర్ణయించబడడానికి పూర్తి అర్హత ఉందని నేను నమ్ముతూ ఉన్నాను కనుక వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.